హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు రెసిపీ తవా పనీర్ చీజ్ బర్గర్. పన్నీర్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మరి ఇంత టేస్టీ తవా పనీర్ చీజ్ బర్గర్ని ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేపండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటో ముక్కల్ని వేసి వేపండి. టొమాటోస్ అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించండి. తర్వాత అందులో పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసి 2 to 3 మినిట్స్ వేయించండి. అలాగే గ్రేట్ చేసుకున్న మొజరెల్లా చీజ్ని వేసి కలపండి. ఫైనల్గా కొత్తిమీరని వేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయింది కదా, బన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం తవా మీద బటర్ని యాడ్ చేసి బర్గర్ బన్స్ని ఫ్రై చేయండి. ఇలా బయట మార్కెట్లో బర్గర్ బన్స్ దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి మధ్యలోకి కట్ చేసుకొని ఇలా బటర్తో ఫ్రై చేయండి. అలాగే బన్స్ని 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేయండి. అలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు బన్స్ రెడీ అయిపోయాయి కదా, వాటిని స్టఫింగ్ చేద్దాం. దానికోసం ఇందాక మనం రెడీ చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ని పెట్టండి. అలాగే దానిపైన ఆనియన్ రింగ్స్ ఇంకా చీజ్ స్లైస్ని పెట్టి బర్గర్ బన్ని క్లోజ్ చేయండి. అలాగే మిగిలిన బన్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ తవా పన్నీర్ చీజ్ బర్గర్ రెడీ. మరి ఈ రెసిపీని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.